హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో ఫంక్షన్ స్టైల్‌లో దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి ఎంతో రుచికరంగా ఉండే ఈ దోసకాయ పచ్చడిని సింపుల్‌గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పచ్చిశనగ పప్పుని వేయించుకోండి. ఈ పప్పు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ముందుగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 7-8 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం నువ్వులు వేసుకుంటే నువ్వులు మాడిపోతాయి కాబట్టి చివర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీట్‌గా తొక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని పాన్‌లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజులో ఉండే దోసకాయని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. విత్తనాలను నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు. బట్ మీరు కావాలి అనుకుంటే విత్తనాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఆ తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నానండి. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటాలు అలాగే దోసకాయ ముక్కలు బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 7-8 నిమిషాల టైం అయితే పడుతుంది. 7-8 నిమిషాల తర్వాత చూసారా, టమాటాలంతా కూడా మెత్తబడిపోయాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోండి. ఎక్కువ చింతపండు యాడ్ చేసుకోవద్దు. ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఈ దోసకాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపుని సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులంతా కూడా బాగా వేగిన తర్వాత కొత్తిమీర కానీ కరివేపాకుని కానీ వేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. మీరు కొత్తిమీరకి బదులుగా కరివేపాకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిన పోపు మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ.